గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. ఈ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మన్ననలను పొందుతూ ఉంది. అందులో పరంపరగానే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఉగాది పురస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కారాలు అనేక మంది ప్రముఖులకు, విశిష్టమైన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా మా ఆహ్వానాన్ని ఒక్క ఫోన్ కాల్తో మన్నించి అందరూ మా గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న నమ్మకంతో విచ్చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ మరియు ప్రచారం చేయడానికి విచ్చేసిన మన మీడియా మిత్రులు, సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇస్తారు సార్ అవార్డ్స్? ప్రతి సంవత్సరం ఇస్తారు అవార్డ్స్? ప్రతి సంవత్సరం. ఎన్నో సంవత్సరం సార్? ఇది 20వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు, అలాగే ప్రతి సంవత్సరం పోలీసులకి ప్రజలకి మధ్యన అవగాహన సదస్సు, మైత్రి సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు, అలాగే చలివేంద్రం కార్యక్రమాలు. రేపు ఉగాది నాడు కూడా చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడుస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గురువుగారితో సహా ఇంటికి వెళ్ళి పిలిచి మరీ ఇవ్వాలి. అలాంటిది గురువుగారి ముఖ్య అతిథికి కూడా నేను ఇంటికి వెళ్లకుండా, సమయం లేక ఒక్క ఫోన్ కాల్తో గురువుగారు మన్నించి మీరు రావాలంటే, నాయన నువ్వు నా ప్రధాన శిష్యుడు, తప్పకుండా వస్తాను. అసలు ఈ ఏరో విల్లాస్ మొట్టమొదటి బ్రోచర్ కూడా ఆయన స్వహస్తాలతో ఓపెన్ చేయడం జరిగింది. గట్టిగా ఎన్నాళ్ళు కాదు, 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు, లాస్ట్ డిసెంబర్. అది ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం గురువర్యులు డాక్టర్ మాడుగుల రాఘమణి శర్మ గారు. ఆయన ఇదే కాదు, నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన స్వహస్తాలతో ప్రారంభం కాంతి నేను ఏ పని చెయ్యను. అది నా నమ్మకం, ఆయన అభిమానం. ఆయనకి నేను ఏమాత్రం సరిపోను. అయినప్పటికీ కూడా ఎంత దూరమైనా, ఎంత అర్ధరాత్రి అయినా కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారే కాదు పురస్కార గ్రహీతలు కూడా పాపం అందరూ కూడా ఒక ఫోన్ కాల్స్తో వాట్సాప్ పెడితే ప్రతి ఒక్కరూ కూడా ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి మంచి మనసుతో ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు పెద్దలు అందరూ కూడా ఇది నా కార్యక్రమం కాకుండా ఇది మనది, మనమందరూ ఒక వసుదైక కుటుంబంలాగా ఇక్కడికి విచ్చేస్తున్నాం అని చెప్పి అందరూ కూడా ప్రేమాభిమానంతో విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామి. డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారంటే ఆయన వస్తున్నారు అనే ఒక్క మాటతోనే నాకు చాలా 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 సంతోషం కలిగి, మూర్తి గారు ఫోన్ చేసి చెప్పగానే ఖచ్చితంగా నేను కూడా అక్కడ ఉంటానండి, ఆయన ఆశీర్వచనం ద్వారా ఏ క్రమంలోనైనా సరే దైవబలం సిద్ధిస్తుంది. మనకు ఒక
మంచి పని మంచి హృదయంతో ప్రారంభించినప్పుడు దైవబలం తోడైతే దానికి విజయము ఖచ్చితంగా లభిస్తుంది. ఒక మంచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటము మంచి మనసుతో, దానికి ఒక దైవబలం కూడటం అనేది విజయానికి మొదటి స్టెప్. ఇక్కడ ఇచ్చేసిన వారందరూ కూడా చాలా మంచి మనసుతో, ఇందాక మూర్తి గారు చెప్పినట్లు మంచి మనసుతో మనం కూడా, మూర్తి గారు పిలిచారు, మనం కూడా పాల్గొనాలి. మరి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మహిళా దినోత్సవము మరియు ఉగాది పురస్కారము. 8వ తేదీ మహిళా దినోత్సవం, ఉగాది రానుంది. మధ్యలో పెట్టి మన అందరినీ ఇక్కడికి పిలిపించి మనకు భగవద్ అనుగ్రహం కలిగేలాగా గురువుగారు కూడా ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి ఇక్కడ అనేక మంది పురస్కారాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పురస్కారాలు తీసుకోవటం అనేకంటే ఇంత మంచి సమూహంతో మనము ఈరోజు ఈ సాయంత్రం గడపటం అనేది చాలా గొప్ప విషయం. నేను ఒక జడ్జిని, నేను ఎక్కడికి పోను, ఏ కార్యక్రమానికి పోను. చాలా తృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక 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 వ్యక్తి ఒక ప్రోగ్రాం చేస్తున్నారంటే ఇమీడియట్గా పోవాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక 2-3 సార్లు ఆలోచించేవాళ్లే. కానీ వీరు పిలవగానే వచ్చేసారంటే వారి మంచితనం కూడా దాంట్లో విశదమవుతుంది. మరి ఇక్కడ చాలామంది వక్తలు ఉన్నారు. అందరికీ ముందుగా ఇక్కడ ఉండే మహిళలకు పురుషులకు అందరికీ కూడా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎప్పుడు కూడా మన సాంప్రదాయంలో కూడా ఎప్పుడు మనకు చండీ, చాముండి, దశసహస్ర ప్రహరిణి, దుర్గాదేవి అందరూ మహిళలే. అంత శక్తిమంతులు మహిళలు. వారికి అందరికీ అభినందనలు, నమస్కారములు. ఉగాది సందర్భంగా అందరికీ అభినందనలు. మనకు గురువుగారి ఆశీర్వచనాలు ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. గురువుగారికి నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు. సుదూర కలకత్తా ప్రాంతం నుంచి ఈరోజు మార్నింగ్ ఫ్లైట్లో రావడం జరిగింది. మూర్తి గారు నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడికి రమ్మని. గురువు గారు మాడుగుల ఫణిశర్మ గారు, అలానే వేదికలకు ఇచ్చినటువంటి ప్రముఖులు, మరియు ఈ రోజున ఉగాది మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కారాలు అందుకోవడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు అందరికి కూడా శుభ సంధ్య. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మనసులోని 4-5 మాటలు చెప్పుకోకపోతే, ముఖ్యంగా ఒక తెలుగువాడిని అయి ఉండి నా తెలుగు పరిచయానికి, నా వ్యక్తిత్వానికి కూడా ప్రశ్నాచిహ్నం అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని మాటలు మీతోటి పంచుకుంటాను. మహిళా దినోత్సవం, ఈ పురస్కారాలు ఇవన్నీ కూడా మనలో ఒక గురుతరమైనటువంటి బాధ్యతను పెంచుతాయి. మన దేశం గత 7 దశాబ్దాలుగా సాధించింది ఒక ఎత్తు అయితే, 2047 సంవత్సరానికి మన దేశం NUB 2047 అంటే న్యూమరో భారత్ 2047 భారతదేశం కేవలం భారతదేశంలోనే కాదు, భారతదేశం చుట్టుపక్కలనే కాదు, ఏషియా ఉపఖండమే కాదు, ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మారాలంటే మహిళా దినోత్సవాలు జరుపుకోవడమే కాకుండా మహిళల్ని సశస్త్రీకరణ చేయడం కూడా చాలా చాలా ముఖ్యమైన పని. మాన్యవరులు ప్రధానమంత్రి గారు ఈ విషయంలో బేటీ రోటీ ఆర్ మాటీ అని నిన్న మా కలకత్తా మహానగరంలో చెప్పడం జరిగింది. అంటే మహిళ అనేది కేవలం ఏదో ఒక ప్రొటెక్టెడ్గా ఉండే వస్తువు కాదు. మహిళ అంటే శక్తి, అర్ధనారీశ్వరం, శక్తిలో ఉన్నటువంటి అర్థం అంటే కేవలం హాఫ్ కాదు, అర్థం అంటే మీనింగ్ అనేది కూడా మహిళల కోసం గుర్తించాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది. ఈ రోజున ఒక సైనిక దాడి జరిగినా ఆ దాడి జరిగేటప్పుడు పాల్గొనే పైలట్ దగ్గర నుంచి ఆ దాడిని ప్రపంచానికి స్వచ్ఛమైన భాషలో చెప్పడానికి వచ్చే ప్రెస్ బ్రీఫింగ్ వర్క్ కూడా మహిళలు చేస్తున్నారు. ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో అయితే పోలీస్ స్టేషన్లలో సెంట్రీలుగా కూడా మా మహిళలు పనిచేస్తున్నారు.
7 దశాబ్దాల భారతదేశ చరిత్రలో ఎన్నో సాధించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ పురస్కారాల ఉద్దేశం అనేది ఇక్కడ ఒక వ్యాపార ప్రకటనలోనే కాకుండా మహిళల్లో ఆ స్వశస్త్రీకరణ, ఆ స్వయం శక్తి, తమ కాళ్ళ మీద తాము నిలబడడం, తమ యొక్క శక్తిని తాము ఇంకా ప్రజ్వలింపేట్ చేసుకోవడం ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఇకపోతే ఉగాది పురస్కారాలు కళ, చిత్రకళ, అలానే ఘనపాఠులు, వేద పఠనం, అలానే నృత్యం, నాట్యం, సంగీతం, సాహిత్యం, ఇలా తెలుగునాట, తెలుగు చరిత్ర కొన్ని వేల సంవత్సరాలుగా పరిడమిల్లుతుందంటే దానికి కారణం ఆ కళని అమ్ముకోకుండా, ఆ కళని నమ్ముకొని, ఆ కళారాధన చేస్తూ జీవితాన్ని అర్పణ చేసుకున్నటువంటి మహానుభావులు. ఒక గిడుగు రామ్మూర్తి గారి పంతులైతేనేవి, గురజాడ అప్పారావు గారు అయితేనేవి, అలానే ఆ రోజుల్లో ఉన్నటువంటి మహానటులు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు అయితేనేవి, ఇలా మహానుభావులు ఎంతో నడయాడిన తెలుగునాట భాగ్యనగరం నడిబొడ్డులో ఈ రోజున మనం తెలుగు ఉగాది సంవత్సరం ప్రాంతంగా మన కళాకారులను మనం సన్మానించుకుంటున్నాం. కళాకారులను సన్మానించుకుంటూ ఆ కళను కూడా సన్మానిస్తున్నాం. ఆ కళ ద్వారా కళ యొక్క అంతర్లీనమైనటువంటి శక్తి, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రాసుకుంది, దోస్ హూ ఫర్గెట్ ద కల్చర్ ఆర్ ద రియల్ వల్చర్స్ ఆఫ్ ద కంట్రీ. Those who forget their history are condemned to repeat it. మరొక విషయం కూడా చెప్తా, అయ్యా వేద పండితులారా, ఘరాపాట్లారా, వేదాన్ని అవపోసన బట్టి వేదమే వాదంగా, వేదమే శ్వాసగా బతికే మీరు మీకు ఈ పురస్కారాలు ఇవ్వడం ద్వారా మాకు మేము పురస్కారం ఎంచుకుంటున్నామండి. మీకు కాదు మేము సన్మానం చేయడం, మాకు మేము సన్మానం చేసుకుంటున్నాం, మా జాతికి మేము సన్మానం చేసుకుంటున్నాం కూడా చెప్తున్నాం. 2000-3000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ పరంపర, వేదం అంటే కేవలం అది ఒక మతానికో, ఒక కులానికో, ఒక సంస్కృతికో సంబంధించింది కాదు. ఈ భారతావనిలో మనం పీల్చే గాలి వేదం, మనం తాగే నీరు వేరం, మనకిచ్చే నీడ వేరం, మన పైన ఉండే ఆకాశం వేదం. అలాంటి వేదాన్ని తమ వాదంగా, తమ శ్వాసగా, నిశ్వాసగా, ఉచ్ఛ్వాసగా పలుకుతూ మన ముందు ఇంకా ఈ రోజు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోజుల్లో కూడా ఆ వేష భాషలతో పాటు, ఆ సంస్కృతితో పాటు వారు ఇంకా దాన్ని బతికించారంటే మీకు శతకోటి నమస్కారాలు అర్పిస్తున్నాను సార్ అందరికి. మరొక విషయం, చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే మన కల్చర్, మన సంస్కృతి, మన సంస్కృతం, అలానే మన వేష, మన భాష, అది మన గౌరవమే కాదు, అది రాబోయే తరాలకి మనం అందించే ఆస్తి, మన విరాసత్. దానికోసం అది కేవలం మన యొక్క నాలుక చివరిదారుగా వచ్చే ఒక వక్తృత్వం కాకుండా మనలో ఉండే ఆ అంతర్లేనటువంటి ఆరాధ్య భావం మనం తొలకరించినట్టు, దాని ద్వారా ఈ జాతి పులకరించినట్టుగా మనం చేయాలి. అందరం కూడా చేస్తున్నాం. ఈరోజు కేవలం ఒక ప్రభుత్వాల మీద ఆధారపడడం, ప్రభుత్వాలు ఇచ్చే నందులో లేదా మరొక పురస్కారాల కోసం ఆధారపడకుండా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా గాయత్రి మాత పెట్టుకున్న స్వచ్ఛంద సంస్థ, ఆది శంకరాచార్య గారి వారి ఫోటో పెట్టుకున్నటువంటి సంస్థ, వారు నమ్మినటువంటి ఆ సిద్ధాంతాలని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ సరైనటువంటి గాయత్రి మాత, అలానే ఆది శంకరులు వచ్చిన అద్వైత సిద్ధాంతాన్ని కూడా కళ ద్వారా, వేదం ద్వారా, అలానే ఇలాంటి మంచి మంచి ఫంక్షన్స్ ద్వారా కూడా వారు వృద్ధి చెందారని, దానికి మనమందరం కూడా మనదైన రీతిలో మనం స్పందించాలని చెప్తూ, ఈ చెప్పడానికి అర్హత సంపాదించుకోవడానికి కోసం మాత్రమే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఈ రోజున పశ్చిమ బంగాల్ ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి. మీరందరికీ కూడా పశ్చిమ బంగాల్ గురించి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. మీలో ఎవరికైనా డౌట్ లేకపోతే వారు ఐ థింక్ ఇప్పుడే మార్స్ నుంచో వీనస్ నుంచో దగ్గుంటారని నా ఉద్దేశం. అందరూ కూడా మీకు అందరికీ కూడా పశ్చిమ బంగాల్ గురించి ఉంటుంది. మీరందరూ కూడా ఏదో ఒకటి అడుగుతారని తెలుసు. ఒక చిన్న మాట చెప్తాను మీకు. 50 సంవత్సరాల భావదాస్యంతో మగ్గిపోతున్న నా బెంగాల్ తన యొక్క ఉనికిని కాపాడడం కోసం పెడుతున్నటువంటి పొలికేక, ఆ పొలికేకకి మీరందరూ కూడా దైవ ప్రార్థనలు చేసి ఆ పొలికేక
వారు ఆ భావదాస్యం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ సోనార్ బంగ్లాని ఎస్టాబ్లిష్ చేస్తారన్న ఉద్దేశంతో మీరందరూ మీదైన రీతిలో ప్రార్థనలు చేయాలని, బెంగాలీల తరఫున బెంగాలీలో ఉండే మనుషులందరికీ కూడా మీరు సంవర్ధన అనేది తెలియజేస్తారని ఆశిస్తూ జై హింద్, వందే మాతరం, జై చంద్రశేఖర్ ఆజాద్. రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సందర్భంగా వివిధ రంగాల్లో నిపుణులకి అవార్డులు, సన్మానాలు. ఇందాకే అన్నట్టుగా ఒక పక్కన సన్మానం అంటున్నారు, మరో పక్కన పరాభనామ సంవత్సరం అంటున్నారు. రెండింటికి ఏదో కొద్ది వైరుధ్యం ఉందే అనేటువంటిది ఉంది. పరాభం అని నామ సంవత్సరం అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా దీనికి ఒక విశిష్టత ఉంది. ఈ సంవత్సరంలో ఏమేమి జరగబోతాయి, ఎవరు రాశి ఫలాలను బట్టి ఏమేమి జరుగుతాయి అనేటువంటిది, ఓవరాల్గా దేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది మీరు అందరం చూస్తుంటాం. ప్రతి రాజకీయ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళని అధికారులకు మీరే వస్తారని చెప్తారు. అది వేరు సంగతి అనుకోండి. ఎందుకంటే ఎవరి పంచాంగ శ్రవణం మరి వాళ్ళని బాధ కలిగించడం ఎందుకని ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం వాళ్ళ కార్యాలయంలో పెడుతుంటే మీకు ఇది జరుగుతుంది మీకు చెప్తారు, ఎక్కడో ఒకటి రెండు చెప్తారు, కానీ మిగిలినంతా మీకే అనుకూలంగా ఉందని చెప్తారు. అట్లా కాకుండా దేశంలో మనం చూస్తున్నాం, వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రధానంగా మహిళా రైతుల దినోత్సవంగా, అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే శ్రమ అనేటువంటిది ఇవాళ చాలా కీలకం. శ్రమ లేనిదే మానవ సమాజం లేదు. శ్రమ అనేటువంటిది ఎందుకు సింబాలిక్ అంటే మానవ సమాజ పరిణామ క్రమం అంతా మనం అధ్యయనం చేస్తే ఏ రకంగా మానవుడు అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజానికి ఒక పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఏ రకంగా జరిగింది, ఎంత శ్రమ చేస్తే నిప్పును కనుక్కున్నాడు, రాతి యుగం ఇనుము కనుక్కున్నాడు, సంచార జాతులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, వ్యవసాయం ఆధారితంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, వ్యవసాయంలో చాలా చాలా అభివృద్ధి సాధించారు. ఇవాళ మళ్ళీ మనం తిరోగమనం అన్నాను, కానీ ఒకప్పుడు హరిత విప్లవం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే భారతదేశంలో వ్యవసాయం చాలా తక్కువ ఉంది. బెంగాల్ లాంటి కరువులు, ఇతర కరువులు అనేకం చూసాం. ఇలా ఉంటే ఎలా ఆహార ఉత్పత్తి పెంచాలనుకున్నాం. ఆహార ఉత్పత్తి పెంచాలి, సాగు విస్తరణ పెరగాలి. అందుకనే పెద్ద పెద్ద బ్రిటిష్ పాలన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ప్రాజెక్టులు మరి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, హీరాగుడ్ కానీ, బాక్రానంగల్ కానీ, ఎప్పుడో కాటన్ కట్టిన బ్రిటిష్ టైంలో కట్టలేదంటే కట్టారు, కాటన్ లాంటి వాళ్ళు ఒకటి. కానీ ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు, తర్వాత సాగు విస్తరణ పెరిగింది. అందుకనే ప్రాజెక్టులు కూడా ఆధునిక దేవాలయాలు అని నామకరణం చేసుకున్నాం. ఎందుకంటే అవే ఇవాళ మనకి జీవనం అనేటువంటిది, ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అని కూడా అనుకున్నాం. కాబట్టి సాగు విస్తరణ పెరిగింది, వ్యవసాయం పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. కానీ ఇంకా ఆధునిక వ్యవసాయం కావాలనుకున్నాం. హరిత విప్లవం తెచ్చుకున్నారు. హరిత విప్లవం బాగానే జరిగింది. కానీ హరిత విప్లవంలో కాయనికి అదర్ సైడ్ లాగా ఇవాళ మళ్ళీ మనం ఏమంటున్నాం, సేద్య వ్యవసాయం కావాలి అంటున్నాం, ఆర్గానిక్ అంటున్నాం. ఎక్కడ చూసినా లేబుల్ వేస్తే చాలు అదే కొనుక్కుంటున్నాం. అది ఆర్గానిక్ కాదో తెలియదు, కానీ ఆర్గానిక్ తేనె అంటే, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే ఆర్గానిక్ అనగానే వెంటనే అవి తీసుకుంటే ఆర్గానిక్ కాదో తెలియదు మనకి. ఎందుకంటే అంతటి భయానికి ఏర్పడిపోయినాం. ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇతర క్రిమిసంహారక మందులు వాడి వాడి చివరికి భూమిలో సారం పోయింది, మనిషిలో సారం పోయింది. ఆహారం అవి తినటం వల్ల, పంటలు తినటం వల్ల సారం వాటిలోనే, భూమిలోనే కాదు మనలోనూ సారం పోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆర్గానిక్ కావాలంటున్నాం. ఎందుకు ఈ పరిణామం జరిగింది? మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి వైపు పోతున్నాం, చాలా చేరుకున్నాం, కానీ మళ్ళీ మనం సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నాం. అంటే అభివృద్ధి అనేటువంటి దాంట్లో కూడా ఎక్కడ ఏం జరుగుతోంది, దాని వెనకాల ఏమన్నా ఉందా? మరి హరిత విప్లవం తర్వాత విపరీతమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని వాడినటువంటి మందులు విచ్చలవిడిగా అవగాహన లేక, మరి అవగాహన కల్పించక, పాలకులు కావచ్చు మరి అవగాహన లేక, కానీ ఇదివరకు మనం పండిన పంటే మనం తిన్నాం, మన పండిన పంటే మనం విత్తనాలుగా వాడుకున్నాం, మన పండిన పంటే మనం దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాల్సింటే అవే విత్తనాలుగా వాడుకున్నాం. ఇవాళ విత్తన ఉత్పత్తి లేదు మనం వేసే పంటలో. ఇవాళ మనం వేసేటువంటి పశువులు వేసేటువంటి దాన్ని ఎక్కడ కనపడను కూడా కనపడదు. ఖచ్చితంగా యూరియానో, గ్రోమోరో లేకుంటే ఇంకా ఇతర క్రిమిసంహారక మందులే వాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ సమాజంలో మారుతున్నప్పుడు శ్రమ అనేటువంటి తగ్గిపోతే, శ్రమ యొక్క విలువ లేకపోతే అది మానవ సమాజంలో, ఇందాక పెద్దలు చెప్పారు నేనే గొప్ప నేనే అని, శ్రమ విలువ అనేటువంటిది గమనించిన వాళ్ళు, శ్రమ విలువ తెలిసిన వాళ్ళు, శ్రమ యొక్క దాని గురించి తెలిసిన వాళ్ళు శ్రమను ఎప్పుడూ గౌరవిస్తారు, శ్రమను ఎప్పుడూ గుర్తిస్తారు. శ్రమ చేసే వాళ్ళని, తోటి మనిషిని గౌరవించడం అనేటువంటి కూడా మన సాంప్రదాయం. మనం అంటాం ఉగాది అనేటువంటి దాంట్లో యుగం ఆది అంటే
అప్పుడే ప్రారంభమైంది దక్షిణాది లేదంటే ఉత్తరాదినయనం దక్షిణాయనం అనేటువంటిది అక్కడే యుగం అనేటువంటిది ప్రారంభమైంది. యుగాది అనేటువంటిది ఉగాదిగా మారింది అనేటువంటిది ఒక చరిత్ర చెబుతుంది. యుగం ప్రారంభమైనటువంటి సందర్భాన్ని బట్టి అది యుగ ప్లస్ ఆది యుగాది కాలక్రమంలో అది ఉగాదిగా నామకరణం చెందింది అని చెప్తాం. మరి ఎక్కడ ప్రారంభమైంది మానవ సమాజం, ఎక్కడికి వెళ్తోంది? ఈ వెళ్ళే క్రమంలో విధ్వంసాలేంటి, యుద్ధాలేంటి? మొదటి ప్రపంచ యుద్ధం చూసాం, రెండో ప్రపంచ యుద్ధం చూసాం, తర్వాత యుద్ధాలు రావనుకున్నాం. యుద్ధాలు ఎందుకంటే యుద్ధం హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి ఇవాళకి కూడా అక్కడ పచ్చి గడ్డి మొలక కూడా మరవటం లేదు అనేటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. యుద్ధాలు రావనుకున్నాం, కానీ యుద్ధాలు రూపం మారింది, సారం మాత్రం యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇవాళ ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కావచ్చు, ఇవాళ ఇరాను అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇలాంటి అనేక యుద్ధాల గురించి కూడా చూస్తున్నాం. మరి ఈ పరిణామాలు మనకు ఎందుకులే అనుకుంటే కుదరదు. ఈ పరిణామాలు కూడా మనకు అవసరం. ఇవాళ కెరీరిజం పెరిగింది, మానవులు స్వార్థం ఉండాల్సిందే. స్వార్థం అనేటువంటిది మానవ సమాజం విధ్వంసం అవుతుంటే, మానవ సమాజంలో విద్వేషాలు పెరుగుతుంటే కూడా నాకెందుకులే అనుకుంటే, జర్మనీలో ఒక కథ ఉంటుంది. ముందు వాళ్ళు యూదుల కోసం వచ్చారు, అందరూ పోయి ఊళ్ళో ఉన్న యూదులందరినీ అరెస్ట్ చేస్తున్నారంటే నేను యూదుని కాదు కదా అనుకున్నాడట. ఆ తర్వాత రైతులను అరెస్ట్ చేయడానికి వస్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయారు, సార్ రైతులందరినీ అరెస్ట్ చేశారంటే నేను రైతుని కాదు కదా అనుకున్నాడట. ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోయి, సార్ మహిళలందరినీ అరెస్ట్ చేస్తే నేను మహిళను కాదు కదా అనుకున్నాడట. అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, రక్షించండి అంటే ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే నేను కాదు కదా అనుకున్నావు. కాబట్టి మానవ సమాజం ఇవాళ కెరీరిజం ఉండాలి, స్వార్థం ఉండాలి, స్వార్థానికి హద్దులు ఉండాలి, స్వార్థానికి కూడా కొంత ఇది ఉండాలి. కాబట్టి నిస్వార్థంగా కూడా మనం పనిచేయాలి. ఇవాళ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎందుకు మాలాంటి వాళ్ళు ఇందాక చెప్పారు పెద్దలు, ఎందుకు రావాలి ఎందుకు రాకూడదు అన్నప్పుడు మనం ఒక స్వార్థం కూడా ఒక లిమిట్ ఉండి ఆ మిగిలిన దాంట్లో మనం సంపాదించిన దాంట్లోనూ మనం ఏదో ఒక సర్వీస్ చేయాలి, సేవ చేయాలి, తోటి వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సంకల్పం మనం రుచుల్లోనే ఉంది. ఉగాది పచ్చళ్ళలోనే ఉప్పుకొక దాంట్లో అంటారు ఉత్సాహాన్ని నింపడానికని, కారం అనేటువంటిది నీలో ఉన్నటువంటి ఆవేశానికి దాన్ని ఇది చేయడానికని, తీపి అనేది ఆనందానికని, షడ్రుచుల్లో ఒక్కొక్క రుచికి ఒక నిర్వచనం ఉంది. ఎందుకుందంటే ఉగాది పచ్చడి కూడా ఒక నిర్వచనం ఉంది. మనలో ఉన్నటువంటి ఆ టెంపరమెంట్స్, ఆనందానికి ఉండొచ్చు, ఉత్సాహం ఉండొచ్చు, లేదంటే చేదు అనుభవాలు ఉంటే మనం చెప్తాం వేప పువ్వుకి చేదు ఉంటుంది, లేదా వగరు ఉంటుంది, మామిడికాయ కొత్త మామిడికాయకి వగరు ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒక నిర్వచనం ఉంది. వాటన్నిటికీ ఎందుకు నిర్వచనం ఇచ్చారంటే, ఇగో మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అన్నిటినీ అధిగమించుకుంటూ ముందుకు పోవాలి, ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణ క్రమంలో నువ్వు ఒక ఉన్నత స్థితికి చేరినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చేయించి సహకరించి వాళ్ళని కూడా నీ అంట తీసుకెళ్ళాలి. వాళ్ళని అక్కడే వదిలేస్తే కుదరదు అనేటువంటి ఇందాక చెప్పారు పెద్దలు. మనం అహంకారం తగ్గించుకోవాలి, లేదంటే కంపారిజన్ తగ్గించుకోవాలి. కంపారిజన్ దేనిలో ఉండాల్సిందే కంపారిజను, కానీ అహంకారంతో కంపారిజన్ కాదు. నువ్వు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ స్థితి నుంచి వచ్చావు, ఏ స్థాయి నుంచి వచ్చావు, ఇవాళ ఈ స్థాయికి రావడానికి నీకు ఏ సమాజం, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు, లేదు ఈ చుట్టుపక్కల ఉన్న సమాజం ఎంత సహకరిస్తే ఇవాళ ఉన్నత స్థాయికి చేరాం. ఆ ఉన్నత స్థాయికి చేరిన తర్వాత నువ్వు కింద ఉన్నటువంటి ఆ అప్లిప్పు చేయాల్సిన అవసరం ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా నీకు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇందాక చెప్పినట్టే రుచుల్లో అన్నీ కలిసే ఉంటాయి, తీపి వగరు చేదు అన్నీ ఎలా కలిసి ఉంటాయో సమాజంలో మీరంటే వాతావరణాలు కూడా అన్నీ కలిసే ఉంటాయి. ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, చలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే సమాజంలో ఇంకా ఉంటుంది, చెడు మంచి కలిసే ప్రయాణం చేస్తాయి, నీతి అవినీతి కలిసే ప్రయాణం చేస్తాయి, స్వార్థం నిస్వార్థం కలిసే పనిచేస్తాయి. ఆ రకంగా అన్ని రకాలుగా కలిసే ప్రయాణం చేస్తాయి. అదొక బజార్లో ప్రయాణం చేస్తుండేది, ఇంకో బజార్లో ఏం ప్రయాణం చేయదు. రెండు కలిసే ఒకే ప్రయాణం చేస్తాయి. కాబట్టి మనం దేన్ని ఎంచుకోవాలి, ఏంటి మన ముందు ఉన్నటువంటి టాస్క్ ఏంటి? మంచి చెడు ఉంది, నీతి అవినీతి ఉంది, న్యాయం అన్యాయం ఉంది, ధర్మం అధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కలిసి ఒకే చోట ఉంటాయి. మనలోనే ఇద్దరు మనుషులు ప్రయాణం చేస్తుంటారు, ఇద్దరు మనుషులు రెండు ఆలోచనలు చేస్తుంటాం. కాబట్టి మనం సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని, ప్రతి మార్పుని, ప్రతి కీలక సన్నివేశాలని మనం గమనించకపోతే మనం సమాజాన్ని విస్మరిస్తే సమాజం నిన్ను కూడా కాపాడదు. కాబట్టి ద్వేషం తగ్గించుకోవాలి, స్వార్థం కొంత ఉండాలి. ఉండకూడదంటే స్వార్థం లేకపోతే కుటుంబాలు కూడా నడవు. స్వార్థం ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నేను కూడా మంచిగా ఇల్లు కొనుక్కోవాలి, నేనేదో నా పిల్లలకి ఒక కొంత నిల్వ ఉంచాలి అనుకోవాలి. కానీ స్వార్థమే అప్పర్ హ్యాండ్ అయితే, న్యాయమే అప్పర్ హ్యాండ్ అవుతుందా అన్ని చోట్ల?
అన్యాయం న్యాయం సమతూకంగా ఉంటేనే అన్ని వర్షాలే ఉంటాయా, అంత వరదలే ఉంటాయా, అంత ఎండలే ఉంటాయా, అంతకాలం చలికాలమే ఉంటుందా? ఉండదు కదా. అంత అన్నం మనం కూరలో మొత్తం ఉప్పు వేసుకుంటామా, మొత్తం కారం వేస్తామా, మొత్తం ఒకటే వేస్తామా అంటే వేయం కదా. ఎందుకు? సమాన రుచి ఉండాలి అనేటువంటిది. అట్లాగే మనం కూడా మన ఆలోచనలు సమాంతరంగా తీసుకుపోవాలి. ఆ రకంగా న్యాయం అన్యాయం కలిసి ఉన్నప్పుడు దేన్ని ఎంచుకోవాలి, ధర్మం అధర్మం కలిసి ఉన్నప్పుడు దేన్ని ఎంచుకోవాలి, నీతి అవినీతి కలిసి ఉన్నప్పుడు దేన్ని ఎంచుకోవాలి, ఇలాంటివన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ఇవాళ ఈ ఉగాది పురస్కారాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రతినభూని సమాజంలో మనం ఒక భాగం కావాలి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి. ద్వేషం ఎందుకు పెరుగుతుంది? ద్వేషాన్ని పెంచుతున్నారా, పెరుగుతుందా? పెంచితే ఎందుకు పెంచుతున్నారు? లేకుంటే పెరగడానికి కారణం ఏంటి? ఈ రకమైనటువంటి మానవ సమాజ పరిణామ క్రమంలో ఏ మార్పు ఎందుకు జరిగింది, ఏ మార్పు ఎవరి అవసరం కోసం జరిగింది, ఏ మార్పు ఎవరి స్వార్థం కోసం జరిగింది, ఏ మార్పు ఎందుకు విద్వేషాలు పెరిగితే ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటి అన్నింటినీ గమనించుకొని సమాజంలో మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే పద్ధతిలో మన ఆలోచనలు ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు పిబి శ్రీనివాస్ గారు. ఇప్పుడు శ్రీ ఒకలాభరణం కృష్ణమోహన్ గారు మాట్లాడతారు. కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి ఏవిఆర్ మూర్తి గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి, సనాతన ధర్మాన్ని తనదైనటువంటి పద్ధతుల్లో సమాజానికి అందించి మనందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, పెద్దలు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ సిబిఐ కోర్ట్స్ యూనిట్కి సంబంధించి న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కె పట్టాభి రామారావు గారు, పెద్దలు ఎక్స్డీజీపీ వెస్ట్ బెంగాల్, ప్రస్తుతం విశ్రాంత జీవితంలో న్యాయవాద వృత్తిలో సామాజిక న్యాయం కోసం పరితపిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి డాక్టర్ బిఎన్ రమేష్ గారు, పెద్దలు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి బివి రావు గారు, మా చిరకాల మిత్రులు, ఇప్పటి వరకు అనేకమైనటువంటి విషయాలను మన ముందుంచి చాలా కాలం తర్వాత వారు టీ న్యూస్లో అద్భుతమైనటువంటి న్యూస్ ప్రజెంటర్గా ఉండేవారు, తర్వాత బిగ్ టీవీలో పనిచేశారు. వారి సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమించడం జరిగింది. అన్న మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, చాలా కాలం తర్వాత టీవీ ముందు మాట్లాడడం లేదు ఈ మధ్య అన్న, ఎందుకంటే ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్. ప్రశ్నించడం తప్ప వినడం తప్ప ఎక్కువగా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు. ఆ స్వేచ్ఛనంతా కూడా ఇక్కడ ప్రదర్శించినటువంటి పివి శ్రీనివాస్ గారు, హాస్య దర్శకరత్న. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం విజయవాడలో ఇస్తే గురువు గారు దాసనారాయణరావు గారు దర్శకరత్నగా ఉన్నారు, నేను హాస్య దర్శకరత్న అనే బిరుదు నాకు ఇచ్చినప్పటికీ గురువు గారి మీద గౌరవంతో హాస్యరత్నగానే మిగిలిపోతానని చెప్పి అద్భుతమైనటువంటి హాస్య చిత్రాలను నిర్మించినటువంటి రేలంగి నరసింహారావు గారు, గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాంతి కృష్ణ గారు, ఆ విధంగానే పురస్కార గ్రహీతలు చాలామంది తెలిసిన వాళ్ళే కనపడుతున్నారు. చాలా పెద్దవాళ్ళు, గొప్ప కార్యక్రమం. శ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తుల విష్ణుపోట్ల మాధవ శర్మ గారు పెద్దాయన సహృదయంతో పురస్కారాన్ని తీసుకోవడానికి వచ్చారు. ఆ విధంగానే ప్రముఖ రచయిత్రి కవయిత్రి అయినటువంటి చేబ్రోలు శశిబాల గారు, వారు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఎర్రప్రగడ రామకృష్ణ గారు, ఇంకా పెద్దలు వెంకటస్వామి నాయుడు గారు, బాలస్వామి గారు, ఈ ప్రాంగణంలో అనేక మంది పెద్దలు. నా మిత్రుడు
అక్కినేని శ్రీధర్ గారు, పెద్ద ఆయన భూగర్భ శాస్త్రంలో విశేషంగా కృషి చేసి దేశ విదేశాల్లో తిరిగి ఈ దేశ గౌరవాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి డాక్టర్ సిఆర్ఎం రావు గారు, ఆ విధంగానే ఇక్కడే హిందీలో అద్భుతమైనటువంటి రచయిత్రిగా, కవయిత్రిగా ఉన్నటువంటి పెద్దావిడ శోభా దేశపాండే గారు, కస్తూరి గారు, ఇంకా చాలామంది అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు. 19వ తేదీన మనం తెలుగు సంవత్సరాది కొత్త నామ సంవత్సరాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. మరి మీరు పురస్కారాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సాయం సమయాన ఈ యొక్క ప్రాంగణంలో మూర్తి గారు ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారంటే, ఏరో విల్లాస్ అంటే ఆయనదేదో విల్లా ఇక్కడ ఉందేమో, ఆ విల్లాలో కార్యక్రమం పెట్టినాడని నేను వస్తే ఈ విల్లా మొత్తం నాదే అంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆశ్చర్యంగా ఉంది. సామాన్యంగా కనిపిస్తుంటాడు చాలా కార్యక్రమాల్లో మూర్తి గారు, ఎప్పుడు కనిపిస్తుంటారు. సాధారణంగా నమస్కారం పెడుతుంటారు, నేను కూడా సంస్కారంగా నమస్కారం పెడుతుంటా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూర్తి గారి విశ్వరూపం బయటపడింది నాకు. సరే, జీవితంలో మీరు అన్ని అనుభవించినారు, అన్ని చూసినారు, కుటుంబం గురించి తెలుసుకున్నారు. మీకు ఉపన్యాసాలు ఇవ్వలేను, కానీ కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి కలయిక, ఇలాంటి సమ్మేళనం చాలా మంచిది. మూర్తి గారు 2 రోజుల్లో పరాభవ నామ సంవత్సరం రాబోతుంది కాబట్టి అంతకన్నా ముందే మీకు సత్కారం చేయాలి, సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో పరాభవం లేదు, కానీ ఒక స్మరించదగినటువంటి దినాన్ని గడుపుకోవాలి ప్రతిరోజు. జీవితంలో పొగడ్తలకు లొంగని వారు ఎవ్వరుండరు. పురస్కారాలు ఇస్తానంటే తీసుకొని వాళ్ళు ఎవ్వరుండరు, ఎందుకంటే మానవ సహజం. అలాంటి సందర్భంలో మూర్తి గారు మనందరినీ కూడా ఈ సాయం సమయాన ఇంత చక్కటి వాతావరణంలో ఈ యొక్క పురస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో గిడుగు సీతా మహాలక్ష్మి పెద్దావిడ కూడా వచ్చింది, మా కాంతి గారి తల్లి, అద్భుతమైనటువంటి సంగీత గురువు, గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క వారసురాలు ఆవిడ, మనవరారు. వారు కూడా ఇక్కడికి రావడం, పురస్కారం తీసుకోవడం, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా కనపడుతున్నారు. కవులు కనపడుతున్నారు, కళాకారులు, ఘనాపాటులు. ఈ దేశాన్ని అద్భుతంగా ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వారు కనిపిస్తున్నారు. మూర్తి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి పిలిపించి ఈ పెద్దలందరినీ కూడా చూసేటటువంటి ఒక మహదావకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి ప్రసంగాల కంటే కూడాను మన యొక్క మాడుగుల నాగఫణి శర్మ గారి యొక్క ప్రసంగం చాలా అమూల్యమైనది. ఉపన్యాసం చెప్పేవాడికి ఆ అర్హత కూడా ఉండాలి. నాకు చాలా చెప్పడం వస్తుంది, కానీ చెప్పే అర్హత నాకు ఉందా లేదా నేను చూసుకోవాలి. వేదిక కూడా అవసరం. ఈ వేదిక నాగఫణి శర్మ గారి యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో, వారి కార్యక్రమాల చేత పురస్కారాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో సమయం ఎక్కువగా తీసుకోవడం సబబు కాదని చెప్పి మనవి చేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నటువంటి ఈ సంస్థ గాయత్రి అమ్మవారి పేరు మీద ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మూర్తి గారి మీద గొప్పగా విరాజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జీవితాల్లో ఏ లక్ష్యాలైతే ఎంచుకున్నారో, ఏది కావాలని చెప్పి కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు కృష్ణమోహన్ గారు. మరి ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ చూసే విధంగా స్టూడియో 18 న్యూస్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు శ్రీ రేలంగి నరసింహారావు గారు మాట్లాడవలసిందిగా. త్రీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నిజంగా నేను అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే,
ఒక పెద్ద తుఫాన్లో చిక్కున్నాను నేను. ఎప్పటి వరకు తుఫాన్ లాంటి స్పీచ్లు అయిపోయినాయి. ఈ స్పీచ్ల మధ్యలో నాది పడవ తుఫాన్లో చిక్కుకుంది, ఎలా బయటపడాలి ఇప్పుడు నేను వారంత గొప్పగా నేను మాట్లాడే వ్యక్తిని కాదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు. ఎలా ఉందంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం లేక ఉంది ఇప్పుడు నా స్పీచ్. అయినా కూడా అంత దూరం నుంచి నన్ను పిలిపించారు కాబట్టి 2 ముక్కలు నేను చెప్పాలండి. మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం అనేది నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఏదో మహిళలంటే వంటింటికి అది ఇదని ఇలాగని ఏదో కబుర్లు చెప్పేవారు. కానీ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక పాట నాకు ఇప్పటికీ గుర్తండి. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఆయన పాట పాడినప్పుడు లేచింది మహిళా లోకం, కానీ ఇప్పుడు పురుష ప్రపంచం దద్దరిల్లుతుందండి. ఇప్పుడు నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళారు మన మహిళలు. నిజంగా కూడా చాలా సాధించారు. ఆఖరికి అంతరిక్షానికి వెళ్ళి కూడా సాధించినటువంటి ఘట్టాలు మనకున్నాయండి. అటువంటి టైంలో మీరు మహిళా దినోత్సవాలు పెట్టి మహిళల్ని ఎంకరేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వారికి నిజంగాను. ఇప్పుడు మీకు ఇచ్చిన అవార్డులు మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలు చూసి ఏంటి ఎందుకు వచ్చింది ఈ అవార్డు, మీ మనవడో మనవరాల్లో ఎవరొకళ్ళు అంటే ఇదిరా మీ నాన్నమ్మ అమ్మమ్మ సాధించిన విజయాలకి వచ్చిందిరా ఇది అంటే, అయితే నేను కూడా ఆ రూట్లో వెళితే సాధిస్తే నాకు వస్తుంది కదా అనిపిస్తుందండి ఆ పురస్కారం. దానికి డెఫినెట్గా ఉపయోగపడతాయండి అన్నీ కూడా. అటువంటిది సాధించిన మహిళల్ని ఈరోజు మీరు గౌరవిస్తున్నారంటే గ్రేట్ థింగ్స్ సార్. నిజంగా కూడా నేను ఎక్కువ సినిమాలు 76 సినిమాలు చేస్తే 90% పిక్చర్స్ లేడీ పేరు మిక్స్ అయ్యి ఉంటుందండి నాది. నా ఫస్ట్ పిక్చరే నేను మా ఆవిడ కలుపుకున్నాను నేను. ఎందుకంటే 1979లో నేను డైరెక్టర్ని అయినప్పుడు 1980లో 79లో మ్యారేజ్ అయింది, 80లో డైరెక్టర్ని అయ్యాను. అంటే ఆవిడ కాలు పెట్టిన వేళా విశేషం వల్ల నేను డైరెక్టర్ని అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పుడు 76 సినిమాలు చేశాను మరండి. అలాగే దాని తర్వాత 2 పెళ్ళాల ముద్దులు పోలీసు భార్య, ఒక ఆత్మ గౌరవం కోసం పోరాడే ఒక వనిత సినిమా కదండి అది. సీత యాక్ట్ చేసింది. అలాగే పెళ్ళానికి ప్రేమలేక ప్రియురాలకు శుభలేక. ఇదేంట్రా ఇది మళ్ళీ ఈ రూట్లోకి వెళ్ళిపోయాడు రేలంగి నరసింహారావు, ఇంతవరకు చక్కగా మహిళ సాధించినటువంటి పోలీస్ భార్య తీసి అని అనుకోవచ్చు. కానీ ఆ ప్రియురాలు ఈ కాపురాన్ని నిలబెడుతుందండి. ఆ మహిళ మొగుడు పిల్లల రాజేంద్ర ప్రసాద్ నడు శృతిది. ఇలాగా నేను తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ అట్లాగే చలాకీ మొగుడు చేదస్తు పెళ్ళాం లేడీస్ని కలుపుకునే ఎక్కువ సినిమాలు తీసాననే గర్వం నాకు డెఫినెట్గా ఉందండి. నాకండి గర్వం అంటే ఏదో పెద్ద గర్వం కాదండి, ఒక సాధించిన ఒక గర్వం అంతే, ఇంకేమీ కాదు. ఇదిగో ఇక్కడ ఉన్నారు శశిపాల్ గారు. మరి ఆవిడ చాలా సాధిస్తూ ఉంది ఈరోజు. అది కాదు ఏమంటే సాధిస్తుందంటే మొగుడు కాదండి, సినిమాలో రచయిత్రగా సాధిస్తున్నారు వారు శశిపాల్ గారు. అలాగే ఇక్కడ ఉన్న లేడీస్ ఎంతమంది ఎన్ని రకాలుగా సాధించారు, వారందరినీ గౌరవిస్తున్నారంటే నిజంగా వారందరికీ కూడా అభినందనలు తెలియపరుచుకుంటున్నానండి. ఇకపోతే ఉగాది మన తొలి పండగ. ఎప్పుడు ఉగాదికి ఒక నెల ముందే నేను గ్రీటింగ్స్ తయారు చేసుకుంటాను. ఆ రోజు పంచాంగం చూస్తే పరాభవనామ సంవత్సరం అని వచ్చింది. ఇదేంట్రా పరాభవనామ సంవత్సరం ఏంటిది, నాకు నిద్ర పట్టలేదండి ఆ రాత్రంతా. కానీ తెల్లారుజామున నా మనసు నాకు చెప్పింది, ఈ పరాభవనామ సంవత్సరానికి భయపడవలసింది ఎవరు అంటే, ఇందాక సార్ కూడా చెప్పారు ఇందాక స్పీచ్లో, ఎవరు అంటే వక్ర రీతిలో వెళ్ళేవాళ్ళు, అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకోటి దౌర్జన్యంలో చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు భయపడాలి తప్పించి నిజాయితీగా బ్రహ్మాండంగా వెళుతూ నేను ఒక చక్కని రూట్లో వెళుతున్న వ్యక్తి ఎవడూ భయపడవలసిన అవసరం లేదు. అత్యద్భుతంగా ఫలితాలను ఇస్తుంది మనకండి ఇది.
ఎస్పెషల్లీ నేను అమావాస్య రోజున పుట్టాను కాబట్టి నాకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి నిజంగా కూడా. ఏది ఏమైనా ఈరోజు ఒక అత్యద్భుతమైన గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ఫంక్షన్లో నాకు కూడా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, నేను కూడా మీలాగే నాగపల్లి శర్మ గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రేలింగ్ నరసింహారావు గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరం నః సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. చాలా గొప్ప సన్నివేశం ఈ సాయంకాలం. శిశిర ఋతువు, ఇంకా 4 రోజులలో మనం వసంత ఋతువులోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. దీన్ని వసంతము తెల్లవారి సూర్యోదయం అయితే శిశిర ఋతువు తెల్లవారుజాము వంటిది. అందువల్ల మాఘ పాల్గొన మాసములు చాలా గొప్ప మాసములు ఈ రెండు. ఇప్పుడు పాల్గొన మాసము శిఖరంలో ఉన్నాం, చైత్రంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవము, గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయటం అన్నది గాయత్రీ దేవత పరదేవత. నా గాయత్ర్యాః పరం మంత్రం నా మాతుః పరదైవతం అన్నారు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. ఒకప్పుడు మహిళా దినోత్సవం అని అందరూ కైలాసం వెళ్ళారట పరమేశ్వరుడి దగ్గరికి. అయ్యా నువ్వెంత గొప్పవాడివి, అమ్మవారికి సగం శరీరం ఇచ్చావు కదా, అందువల్ల నువ్వు చాలా గొప్పవాడివి అని అందరూ శివుణ్ణి స్తోత్రం చేశారట. స్తోత్రం అంతా అయ్యాక శివుడు బదులు చెప్పాడు, నాయన నేను ఆమెకు చోటు ఇవ్వలేదు, ఆమె సగములోనే నేనున్నాను అని చెప్పాడట పరమేశ్వరుడు. అలా మహిళ ఎప్పుడూ యుగశక్తి. దినోత్సవాలైతే ఈ మధ్య మనకు పాశ్చాత్యుల అలవాట్లు మన మీద ప్రసరించి ప్రభవించి ఇలా మనం చేసుకుంటున్నాము. కానీ మహిళ ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో శిరస్థానీయగా ఉన్నది, తల మీద ఉన్నది. అంత గౌరవం మహిళకు. కృతేతు రేణుకాశక్తి అన్నారు. కృతయుగములో రేణుకాదేవి శక్తి యుగశక్తి అన్నారు. జమదగ్ని యొక్క భార్య. ఆమెయే గ్రామదేవతలుగా ఇవాళ మనందరి చేత పూజింపబడుతూ ఉన్నది. వీధి ప్రతి గ్రామమునకు గ్రామదేవతను నువ్వెంత గొప్ప పండితుడివిగా, నువ్వెంత ధనవంతుడివిగా, నువ్వెంత పెద్ద పదవిలో ఉండు, గ్రామదేవతను పూజించకుండా వాడి జన్మ సఫలము కాదు. అటువంటివి గ్రామదేవతలు. ప్రతి గ్రామదేవత స్త్రీదేవతే ఉంటుంది, పురుషదేవత ఉండడు. అందువల్ల స్త్రీ ఎంత గొప్పది అంటే 1,00,000 ఉదాహరణలు చెప్పొచ్చు, 1, 2 కాదు. అలా కృతయుగములో రేణుకాదేవి శక్తి అన్నారు. త్రేతాయాం జానకీ తథా, త్రేతాయుగములో జానకీదేవి మొత్తము యుగమును నడిపించినటువంటి శక్తి సీతాదేవి. ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు. ద్వాపర యుగములో ద్రౌపదీదేవి శక్తి అన్నాడు. మరి కలియుగంలో ఎవరయ్యా అట్లాంటి పేరు అంటే అసలే కలి కదా, అలా ఒకచోటు ఉంటే సరిపోదండి అన్నాడు రాసిన మహానుభావుడు ఋషి. అందుకని ఏమన్నాడంటే కలౌ శక్తి గృహే గృహే అన్నాడు.
ప్రతి గృహములోనూ శక్తి ఉంది నాయన, కలియుగంలో ఆ గృహశక్తిని నీవు పూజించు, తరిస్తావు అన్నారు. ఇంతకన్నా మహిళా శక్తిని చెప్పటం ఎలా సాధ్యం, ఎవరికి సాధ్యం? అందువల్ల గాయత్రీ దేవత ఏ దేవుణ్ణి చెప్పినా, విష్ణువుని చెప్పినా, విష్ణువు యందు అంతర్గతమైన శక్తి వైష్ణవి, బ్రహ్మయందు ఉన్నటువంటి శక్తి బ్రాహ్మి, శివుని యందు ఉన్నటువంటి శక్తి శాంభవి. ఈ శక్తులే నడిపిస్తున్నారు. ఆచార్య భగవత్ శంకరులు ఆయన జగద్గురువు ఎందుకయ్యాడు? విష్ణువు గురించి మాత్రము చెప్తే వైష్ణవ జగత్తుకే గురువు అవుతాడు ఆయన, ఆ గురువు. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తే సుబ్రహ్మణ్య విభాగానికి మాత్రమే గురువు అవుతాడు ఆయన. సూర్యుని గురించి చెప్తే సౌర విభాగానికి గురువు అవుతాడు. కానీ ఆచార్య భగవత్ శంకరులు, శంకర భగవత్పాదులు 6 మతములు, వైదిక ధర్మమున అంతటినీ బోధించాడు ఆయన. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆ శంకర భగవత్పాదులు మాత్రమే జగద్గురువు. ఎందుకంటే సర్వము ఆయన చెప్పాడు. నీకు బ్రహ్మ విద్య బోధిస్తాను నాయన అని ఒకడు వచ్చాడు అనుకోండి, నీవు విభూతి పెట్టుకుంటే నీకు చెప్తాను అనలేదు, నువ్వు నామం పెట్టుకుంటే నీకు చెప్తాను తరించే మార్గం అనలేదు, నువ్వు ఎట్లుంటే అట్లా ఉండు, నీకు నేను చెప్తానన్నాడు. అందువల్ల ఆయన జగద్గురువు. ఇవాళ ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళినా శంకరాస్ అద్వైతాశ్చైర్ అని ఉంటుంది. మొత్తం ప్రపంచం చూడండి, శంకరుల వారి గొప్పతనం అటువంటిది. పిదప కాలము, ఇవాళ శంకరులు ఈ పీఠాలు స్థాపించలేదు, దానివల్ల ఎవరికీ వచ్చేదేమీ లేదు, అలా చెప్పిన వాళ్ళ అజ్ఞానము బయటపడుతుంది తప్ప ఏమీ వాటి వల్ల ప్రయోజనము లేదు. ఆత్మహాని, అందులో యతినింద, మహాయతి ఆయన. యతులకే యతిమూర్ధన్యుడు, ఆది యతి. యతి అనేవాడు ఇలా ఉండాలి అని రూపకల్పన చేసిన వాడే ఆయన ప్రపంచానికి. అంతా వివాహం చేసుకుని చివరిలో ఏదో యతీశ్వరం పొందినవాడు కాదు ఆయన, పుట్టుకతోనే యతి. బాలుడుగా మాతృభక్తి, అపారమైన మాతృభక్తి. అంత రచయితలు గొప్పవాళ్ళందరున్న సమాజం ఇది. వేదిక మీద, వేదిక ముందు శంకరుల యొక్క మాతృపంచకం చదవండి, మీకు కళ్ళనీళ్ళు రాకుంటే నన్ను అడగండి. తల్లి గురించి శంకరులు చెప్పినట్లుగా ఎవరు చెప్పలేరు. మహాకవి, మహాయతి, మహాగురువు. ఏ మహాశబ్దం పెట్టినా శంకరుల వారి పాదముల దగ్గరే అది లీనమైపోతుంది. అంత మహానుభావుడు. పూర్ణా నది ప్రవహిస్తూ ఉన్నది, తల్లి బిందె తీసుకుని నీళ్ళకంత దూరం నడిచిపోతున్నది. కష్టం కదా, నిజమైన కొడుకు తల్లి కష్టం చూస్తాడా? నదీ దేవతను ప్రార్థించి అమ్మా ఇలా రా అన్నాడు. ఆ నదిని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చాడు తల్లి కోసం. ఏ మానవుడైనా చేయగలుగుతాడండి? శంకరులను ఆదర్శంగా ఎవరవుతారు ఈ ప్రపంచానికి జగద్గురువు? ఆ పూర్ణా నదిని ఇంటి ముందుకు, మెట్ల ముందుకు తీసుకొచ్చాడు. ఇలా రామ్మ నువ్వు మా అమ్మ కోసం అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది నది. అటువంటి మహాత్ముడు శంకర భగవత్పాదులు. ఆయన మాతృపంచకం రాశారు, మాయాపంచకం కూడా రాశాడు. అంటే చాలా జ్ఞాని అనుకున్నవాడు కూడా మళ్ళీ విష్ణువు శివుడు అని కొట్టుకుంటాడే, మాయా నువ్వెంత గొప్పదానివి అన్నాడు. అసలు అంత మహాద్భుతమైన మాట అన్నాడు. మాయా నిన్నుగానక నిన్ను చూడక మనిషి బ్రతుకు ఏ మాయా, మాయా మాయా, ఉన్నది లేదని లేనిది ఉందని భ్రమ కల్పించే లీలా కోటి ఛాయా మాయా. నేను రాశాను శంకర్ల వారి స్ఫూర్తితో. అలా ప్రతిదీ ఎంత జ్ఞాని అనుకున్నవాడు కూడా ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తూ ఉంటాడు. ఒక ఆయన చాలా గొప్పగా చదువుకున్నాడు మహానుభావుడు. అసలు ఆయన చదువుకు నాలాంటి వాళ్ళని కూడా పనికిరాం, అంత గొప్పవాడు. కానీ ఏమైంది, అక్కడి నుంచి ఏదో జ్ఞానవర్షం కురుస్తుంది అనుకుంటే హిజ్ వర్షన్ ఈజ్ పర్వర్షన్. ఆ వర్షము అది పర్వర్షన్ అయిపోయింది. ఆ వెర్షన్ కారణమేమి? శంకరులు స్థాపించలేదు అంటాడు. అద్వైతము జ్ఞానం ఒకటే ముఖ్యం అంటాడు. ఆయన జ్ఞానం ముఖ్యమన్నావు, బాగుందయ్యా. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని నలుగురున్నారు కదా, తక్కిన ముగ్గురేం కావాలి? నువ్వు జ్ఞానివి బాగానే ఉన్నావు, జ్ఞానం వస్తే చాలు,
తక్కినది మనకింకా శృతి ఒకటే, స్మృతి వద్దు, పురాణం వద్దు అన్నాడు. స్మృతి పురాణం లేకపోతే అందరి పరిస్థితి ఏమిటి? నీకు జ్ఞానం తెలిసిందే బాగానే ఉంది, శంకర్ల వారి జ్ఞానం తెలిసిందని ఊరుకున్నాడా? నిజమైన జ్ఞాని ఆయన. అందరి సామాన్యుల కోసం స్తోత్రాలు రచించాడు. మామూలు వాడు ఎలా తరించాలో చెప్పాడు. నువ్వు జ్ఞాని అయిపోతే చాలా. అయితే నీ వంటి వాడు, మరి శంకరుడు పుట్టకపోతే ఈ జాతి మార్గమే ఉంది. నీలాంటి వాళ్ళు పుడితే నువ్వు జ్ఞానివి, ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తావు. నీ జ్ఞానం ఎంత? కొలవవలసిందే కదా, అప్పుడు తూకం వేయాల్సిందే, వేయకుండా వదలడానికి వీల్లేదు. అందువల్ల నువ్వెంత అద్వైతం చదివినా అది అనుభవంలోనికి రాకపోతే అనుభవరాహిత్యమైన వేదాంతము ఉట్టి వాచా వైవిధ్యము గలదే తప్ప, వాక్ వైభవమే తప్ప అసలు వైభవమేమీ లేదు, అనుభవం లేదు అక్కడ. అందువల్ల శంకరుల వారు ఈ జాతికి ఒక వరం ఇచ్చాడు. ఇవాళ మహిళా దినోత్సవం అంటే ప్రతి మహిళ ఏ గొప్పవాడికైనా భార్య, ఈయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన భార్యను చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన తల్లిని చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన కూతుర్ని చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఇందులోనే వాడి గొప్పతనం తెలుస్తుంది. ఈ ముగ్గురు కనుక సరిగ్గా లేకుంటే వీడిని అసలు చూసే పనే లేదు, వాడు గొప్పవాడు కానే కాదు. కూతురో, చెల్లెలో, అక్కయో, తల్లియో, భార్యయో బాసటగా నిలబడితే తప్ప వాడు జగద్గేయుడు కాడు, కాలేడు, అసాధ్యము. అందువల్ల మహిళాశక్తికి ఇంతకన్నా ఏమున్నది ప్రపంచంలో? ఆ కారణం చేత అందరికీ సందేహము. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే అందరూ మహాభక్తలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అలా సమయమని అంటే 1 గంటకు తక్కువ కాకుండా అంత ప్రతిభాన్వితంగా మాట్లాడగలిగిన వాళ్ళే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా. ఇటువంటి సన్నివేశంలో మూర్తి గారు వేదిక మీద ఉన్నాం. మూర్తి గారు నాకు 40 ఏళ్ల నుంచి శిష్యుడు. ఈరోజు కాదు, నేను హైదరాబాద్కు వచ్చి 38-40 ఏళ్ళు అవుతుంది. ఇది భాగ్యనగరం అనడం నాకు ఇష్టం. హైదరాబాద్ అనేది ఎందుకో కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది పేరు నాకు. భాగ్యనగరము, దీని భాగ్యం ఇంతింత అని చెప్పలేము. అన్ని నగరాల కన్నా ప్రపంచ నగరాలలోకెల్లా గొప్ప నగరము భాగ్యనగరము. ఈ భాగ్యనగరంలో ఒక విశేషం ఏముంటుందంటే, అందరూ అంటుంటారు మామూలుగా, ఆయన దోచుకున్నాడు, ఈయన దోచుకున్నాడు, ఈయన తిన్నాడు, ఆయన తిన్నాడు అని అంటున్నా, మళ్ళీ ఎంత నగర మధ్యంలో చూసినా ఒక 20 ఎకరాలు ఖాళీ స్థలం ఉంటుంది. ఈ భాగ్యనగరం, అందుకే దీని పేరు భాగ్యనగరం ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇంత భాగ్యనగరంలో ఇందాక మీరు అడుగు పెట్టండి గురువుగారు ప్రారంభం అన్నాడు. అలా అడుగుపెట్టా. ఇది ఇల్లా ఇంద్రభవనమా అనుకున్నా, ఇది విల్లా వెలుగుల భవనమా అన్నట్లు ఉంది. దాంట్లో అడుగుపెట్టా నేను. అంత అద్భుతంగా ఉంది. ఇది చూస్తే ఎవరికైనా ఇక్కడ ఒక ఇల్లు, ఏ శ్రమపడైనా ఒక ఇల్లు కొంటే బాగుంటుందని అనిపించేటట్లే ఉంది. అందుకనే న్యాయమూర్తి ముందు కొని న్యాయం చేశారు. న్యాయం కావాలంటే అందరూ కూడా ఇంచుమించు కొనవలసిన పరిస్థితే అని అనిపిస్తుంది. అంత ఆకర్షణీయముగా, అంత బాగా మూర్తి సంవత్సరం క్రితమే నేనే దాన్ని ఆవిష్కరించాను. అయితే సంవత్సరంలో ఇంత సౌందర్యం ఎలా తెచ్చాడో నాకైతే ఆశ్చర్యం. పెద్ద పెద్ద భవన నిర్మాతలను, బిల్డర్స్ని నేను చూశాను. నాకు శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ ఈయన నిజమైన బిల్డరు. అంటే ఊరికే మాట కోసము కాకుండా నిజంగా కార్యము కనపడుతూ ఉన్నది, ఫలం కనపడుతూ ఉన్నది. అంత మూర్తి చాలా స్వచ్ఛమైన మనస్సు, యోగ్యుడు మూర్తి. ఏది చెబుతాడో అది చేస్తాడు. నేను అన్నాను, ఆ రోజుల్లో నేను అది చూసా, ఆ బ్రోషర్. అది చూసి ఇవన్నీ చాలా వేశారే అనుకున్నా. ఎన్నో బ్రోషర్స్ నేను ఆవిష్కరిస్తుంటాను, అట్లనే ఇది కూడా. మూర్తి నాకు కావలసిన వాడు. ఏమీ అనుకోలేదు దాని మీద అవునని కాదని. కానీ చూస్తే మాత్రం 100 సార్లు అవును అనిపించవలసినట్లుగా ఉన్నది భవనం. అంత గొప్పగా ఉన్నది. నాయన నీ భక్తి విశేషము వర్ధస్వ. అంత బాగా భవనం కట్టాడు. చెప్పవలసింది ఏంటంటే, అందరికీ పరాభవం అనే శబ్దము ఏదైనా పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అన్నారు, కానీ పేరులోన గలదు పెన్నిధి అంతయు. కాబట్టి పేరులో పెన్నిధి ఉన్నది. అయితే ఏమిటి అంటే, ఈ పరాభవం మనం శబ్దం చెప్పేటప్పుడు భవం
పరాత్పరాభవం. ఆ పరాభవం అంటే దోషం లేదు దానికి, కొంచెం దీర్ఘం తీస్తే రా మీద. జగత్ పరాత్పరాభవం. పరాత్పర అమ్మవారు, ఆమెకు పుట్టినది మొత్తం జగత్తంతా కూడా మనము. అందువల్ల అక్కడ దోషం లేదు, పరాభవం రాదు. కాబట్టి పరాభవం. అప్పుడు పరాభవం అన్న దోషము పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరికి అంటే నేను ఉంటే నేనే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. అట్లాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, నేను తప్ప ఇంకొకడు ఉండొద్దు అని. వాళ్ళిద్దరికీ మధ్యనే పోటీ వచ్చింది, యుద్ధము. భారతదేశము, భారతీయుడు, సనాతన ధర్మం వాడి గొప్పతనం ఏమిటంటే అందరూ బాగుండాలి నాయన, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అని అన్నాడు. వీడంత గొప్పవాడు. సనాతన హిందూ ధర్మం ఎక్కడ గొప్పది అంటే ఇటువంటి చోట గొప్పది. నేను తప్ప నువ్వు బతకొద్దు, నేనే బతకాలి, ప్రపంచమంతా నేనే వ్యాపించాలనేవాడు ఒకడున్నాడు. అసలు నువ్వెట్లా బ్రతుకుతావురా, నేను ఉండగా బతికితే నేను కదా, వ్యాపిస్తే నేను కదా అనేవాడు ఇంకొకడు. మొత్తం వీళ్ళిద్దరితోనే సమస్య ప్రపంచానికి. వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు. అదే ప్రపంచ యుద్ధం. ప్రపంచానికి ఏమి యుద్ధం రాలేదు. అందుకని ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే ఇవాళ భారతదేశమే అన్నిటికన్నా సురక్షిత ప్రాంతం. ఏమిటంటే ధర్మం రక్షతే రక్షిత, ధర్మం భారతదేశం అని. భారతం వైపు చూపులు ఆకాశాన్ని చూసినట్లుగా, సూర్యుడిని చూసినట్లుగా, రాత్రి చంద్రుణ్ణి చూసినట్లుగా, నక్షత్ర మండలిని చూసినట్లుగా భారతదేశాన్ని చూడటం మొదలైంది ఎప్పుడో. ఎంత గొప్ప నాయకుడండి ఒక మోడీ ఉన్నాడంటే. మూర్ఖులు విమర్శిస్తారు, మాట్లాడరేమండి, వాళ్ళకో వీళ్ళకో చేయాలి కదండి అంటే మూర్ఖుడా, నీలాంటి వాడా? మోడీ మాట్లాడతాడా? మౌనముగా ఉన్నవాడే మహానుభావుడు. ఇద్దరికి పోటీ వస్తే మాట్లాడడు, కొట్టుకొని ఇద్దరూ కాళ్ళ దగ్గరకు వస్తారు, అతడే మోడీ. అందువల్ల ఏ చమత్కారం ఎట్లా ఉండాలి అంటే దేశాన్ని నడిపేవాడు ఎట్లుండాలి? అతడు రాముడు కావాలి, అతడు కృష్ణుడు కావాలి. శివానుగ్రహము రాముడికి ఉన్నది, కృష్ణునికి ఉన్నది. కృష్ణుడు కూర్మ పురాణంలో చెప్తాడు, కృష్ణ పరమాత్మ. భాగవతంలో కృష్ణుడు గురించి ఏం చెప్తాడంటే ఏతేచ అంశకళా సర్వే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. తక్కిన అవతారాలన్నీ అంశావతారములు, కృష్ణుడు సాక్షాత్తు పరమపురుషుడు, నారాయణమూర్తియే, విష్ణుమూర్తియే అని చెప్పాడు. అటువంటి విష్ణుమూర్తి సర్వాంగీణముగా జన్మించినటువంటి కృష్ణుడు ఒకసారి ఒక మహర్షి మండలి అంతా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉపమన్యువు అనే ఒక మహర్షి ఉన్నాడు. అందరూ లేచి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అయ్యా నువ్వు సాక్షాన్ నారాయణమూర్తివి, మహావిష్ణువు నీవు అని అందరూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఇస్తే ఎందుకు వచ్చారు తమరు, ఏ కారణం చేత వచ్చారని అడిగారు. అడిగితే ఏం లేదు నాయన, నాకు శివానుగ్రహం కావాలి, పరమేశ్వరుడి దర్శనం చెయ్యాలని వచ్చానన్నాడు. ఆహాహా ఎంత గొప్ప మాట చెప్పారండి, ఇదిగో కూర్చోండి అని ఆ ఉపమన్యు మహర్షి ఆయన్ని కూర్చోబెట్టి భక్తస్త్వం వరయ ఏనం మహేశ్వరం అన్నాడు. నీవు భక్తుడివి శివుడికి, అందువల్ల ఈ మహేశ్వరుణ్ణి ఇదిగో తీసుకో నేను మంత్రం ఇస్తున్నానని సహస్రనామము, శివ సహస్రనామము, ఇది భారతంలో అనుశాసన పర్వములో, అనుశాసన పర్వం అనాలి లేదా ఆనుశాసనిక పర్వం అనాలి. ఆ అనుశాసన పర్వములో ఉపమన్యు మహర్షి నాకు 10,000 నామధేయములు బ్రహ్మదేవుడు మొదట చెప్పాడండి. వీటిని అందులో పాలలో పెరుగు చేసి, పెరుగును మజ్జిగ చేసి చిలికి అందులో వెన్న, అందులో నెయ్యి తీసినట్లుగా నిర్మత్స్య, ఈ పోలిక వ్యాసుల వారు చెప్పారు, వ్యాస భగవానుడు. దాన్ని మథించి ఈ 1000 నామాలు బయటికి తీశాము, శివసహస్రాన్ని నీకు ఇస్తున్నాను నాయన మహానుభావ శ్రీకృష్ణ, నీవు శివభక్తుడవు, దీన్ని ధరించు అన్నారు. ఆయన 1000 నామములు పారాయణము చేసి సంవత్సరము పాటు ఆ పాశుపత దీక్ష వహించాడు కృష్ణ పరమాత్మ. నేను సంవత్సరం అంటున్నా, బహుకాలం అన్నాడు పురాణములో. బహుకాలం అంటే ఓ సంవత్సరం ఉంటే చాలే, మరి ఎన్నో ఏళ్ళు ఎందుకని నేనే సంవత్సరం అని చెప్తున్నా. ఓ సంవత్సరం పాటు శివదీక్షను, పాశుపత దీక్షను తీసుకున్నాడు. తీసుకుని సంతానము కావాలని అడిగాడు. సాంబుడు అనేవాడు పుట్టాడు. పుడితే వాడికి సాంబుడు అని పేరు పెట్టాడు. శివానుగ్రహంతో పుట్టాడు కదా, కాబట్టి వాడికి సాంబుడు అని పేరు పెట్టాడు. ఆ సాంబుడే ఎందుకు, శివుడు
లయకర్త అంటే లీనం చేసుకునేవాడు. మొత్తం యాదవ వంశమంతా ఇది కావడానికి సాంబుడు మూలమయ్యాడు. వాడినే ముందుకు పెట్టారు. వాడికే గర్భవతి వేషం వేశారు. వేసి వాడిని తీసుకెళ్లారు బలవంతంగా. వాడు పాపం వద్దు, నాకు ఈ వేషం వేయొద్దు అన్నారు. వాడికి గర్భవతిలాగా వేషం వేసి ఋషులందరూ కూర్చున్న చోటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి స్వామివారు మీరు చాలా గొప్పవాళ్ళు, ఈ అమ్మాయికి ఏం కొడుకు పుడతాడో చెప్పండి అన్నారు. ఏమిరా పరిహాసాలు ఆడతారా, పుడుతుంది పో ముసలం అన్నారు వాళ్ళు ఋషులు. వాడి గర్భంలో ముసలం పుట్టింది. ఆ ముసలమే మొత్తము యదువంశ వినాశానికి తోడై చిట్ట చివరికి అందులో ఉన్నటువంటి ఒక ఇనుప ముక్క కృష్ణ పరమాత్మ యొక్క బటన్ వ్రేలికి సోకి వాడు ఒక వేటగాడు, వాడు సముద్రంలో చేపలు పడుతున్నాడు. అంతా సముద్రంలో కలిపేశారు. ఈ రోకలినంతా చూర్ణం చేసి కలిపితే ఒక పెద్ద ముక్క మిగిలింది. అది కూడా త్రికోణములాగా మిగిలింది, అంటే త్రిశూలం దాని అర్థము. అందువల్ల ఆ త్రిశూలం ఏమిటంటే ఆ ముక్క మిగిలి వాడు బాణానికి పెట్టుకున్నాడు. పెడితే ఆ బాణంతో కొట్టాడు. ఆయన చెట్టు దగ్గర ఇలాగ పెట్టుకొని విశ్రమిస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ బొటన వ్రేలికి తగిలింది. ఆ పాదము ఎలా ఉంటుంది, పద్మము కదా ఆయన పాదం, పద్మపాదుడు. ఆయన్ని చూసి ఏదో ఇక్కడ ఒక జింక ఉన్నదేమో అనుకున్నాడు. ఇలా 2 చెవులు ఉన్నట్టు కనపడుతున్నది పాదం అని వాడు కొట్టాడు. కొడితే కృష్ణ పరమాత్మ వచ్చి కళ్ళ వెళ్ళబడ్డాడు. లేదు నాయన, నీవు పూర్వజన్మలో వాలివి, నిన్ను చాటుగా కొట్టిన కర్మఫలం నేను అనుభవిస్తున్నాను, నీవు మహానుభావుడివి, తరిస్తావు పో అని చెప్పాడు. ఆ మహానుభావుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇలా ప్రపంచమంతా కూడా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అన్నాడు. ఎవరినీ ద్వేషించని వాడు మహానుభావుడు. నీవు అటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడివి, నాకన్నా నువ్వు తక్కువ, నీకన్నా నేనెక్కువ, ఏది మాట్లాడినా వాడి అజ్ఞానము ప్రకటించుకోవటమే లోకములో. ఏ మహానుభావుడు లోకమును, అందుకనే శంకరుల వారు ఏం బోధించారు, ఆయన కొత్తగా సృష్టించలేదు, వేదములో ఉన్న విషయము చెప్పాడు. ఏమని? అద్వైతం అన్నాడు. నీకు నాకు భేదము లేదన్నాడు. ఎవడు? పరమేశ్వరుడితో చెప్పాడు. నువ్వొకటే నేనొకటే అన్నాడు. జీవుడే దేవ సనాతన, దేహో దేవాలయ ప్రోక్త. ఇంత గొప్ప ధర్మం ప్రపంచానికి జ్ఞానము. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ. మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఎలా తరించాలో వాడి కోసం వేదం పుట్టింది, వాడి కోసం శాస్త్రం పుట్టింది. అంతే తప్ప వీళ్ళ కోసము వాళ్ళ కోసము ఈరోజు చెప్తే అందరి కోసం చెప్పారండి, మీకోసం వాడి కోసం లేదని ఈరోజు చెప్పాలి. పిదపకాలము కాబట్టి, కలియుగము కాబట్టి. వాళ్ళు అలా కాదు, ఏది చెప్పినా సర్వమానవావళి కోసము. ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. మాంధాత అని ఉన్నాడు కృతయుగంలో ఒక మహాచక్రవర్తి. ఆ మాంధాత యవనాశ్వుడు అనేటువంటి మహానుభావుడు చక్రవర్తికి కుమారుడు. ఈతడు పుట్టనప్పుడు, మాంధాత పుట్టనప్పుడు యవనాశ్వుడు భరద్వాజ మహర్షిని అడిగాడు, నాకు సంతానం కావాలి మహర్షి అని అడిగితే, నాయన నీకు ఒక యజ్ఞం చేయిస్తాను, మీ దంపతులిద్దరూ బ్రహ్మచర్య వ్రతముతో ఇలా ఉండండి అని ఒక 11 రోజులో ఎంతో ఒక యాగం చేయిస్తున్నాడు ఆయన. అన్ని రోజులు దంపతులిద్దరూ అక్కడ మడితో సదాచార సంపన్నతతో ఆ యజ్ఞ క్షేత్రములో పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున ఎప్పుడో ఇంక అయిపోతుంది, రేపటితో యాగం అయిపోతుంది. ఆ ముందు రోజు ఆ తెల్లవారుజామున ఈయనకి దాహం వేసింది ఆ యవనాశ్వడికి. దాహం వేస్తే భార్య పడుకొని ఉన్నది. మామూలుగా ఆమెకు చెప్తాడు నాకు మంచినీళ్ళు కావాలని. గాఢ నిద్రలో ఉన్నది, ఆమెకు లేపి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఈయనే లేచాడు. ఆ యజ్ఞము కోసం అక్కడ పెట్టినటువంటి కలశములో జలం తాగాడు మహానుభావుడు. ఆ కలశ జలం తెల్లవారితే భరద్వాజ మహర్షి ఆయనకిచ్చి, నీ భార్యకిచ్చి తాగించు నాయన అంటే ఆ భార్య గర్భధారణ చేస్తుంది. ఇది యోగము. ఈ యోగానికి ముందు ఈయనే తెల్లవారుజామున ముందు రోజే తాగేశాడు. తాగటం వల్ల అయ్యో ఇలా అయిందా అన్నాడు తెల్లవారేపటికి మహర్షి.
కానీ ఈయనకే గర్భధారణమైనది. మన పురాణాలలో లేని విచిత్రములు ప్రపంచంలో మీకు ఎక్కడా కనపడవు. అందుకనే వ్యాసుల వారు భారతం రాసేటప్పుడు యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ అన్నాడు. ఏది ఇక్కడ ఉంటుందో ప్రపంచంలో నీకు ఎక్కడైనా అదే కనపడుతుంది, ఏది ఇక్కడ లేదో అది ఎక్కడా లేదనే అర్థము అన్నాడు. అంత ప్రతిజ్ఞ వ్యాసుల వారు కాబట్టి చేశాడు, ఎవడు చెయ్యలేడు. ఇంతవరకు వ్యాసుడు అటువంటి వాడు మళ్ళీ పుట్టలేదు. వ్యాసుడి తర్వాత శంకరుడు పుట్టాడు. 32 సంవత్సరములలో ఆచార్య శంకర భగవత్పాదులు చేసిన పని ఎవడైనా ఒకడు పొరపాటుగా, అసంభవం అనుకోండి, 3200 ఏళ్ళు ఎవరైనా మహానుభావుడు పుట్టి బతికాడు అనుకుందాము, శంకరులలో ఒక అంగుష్టం కాదు కదా, కనిష్ఠిక చిట్ట చివరి వేలిలో ఉన్న ధూళి అంత పని కూడా చేయలేడు. అది ఆచార్య భగవత్ శంకరులు మనకిచ్చిన అనుగ్రహం. ఈ జాతికి, మొత్తము ప్రపంచానికి అనుగ్రహకర్త ఆయన, నీకు నాకు అని కాదు. ఆ అద్వైతం సర్వమానవావళి కోసం బోధించాడు. ఎవరికి ఇగో మీ 3 నేర్చుకోండి, మీ 5 మంది పండితులు అని చెప్పలేదు ఆయన. ఆయన లోకానికి చెప్పాడు. అందుకని సర్వ జగత్తుకు గురువు ఆయన. అటువంటి ఆ యువనాశ్వుడు ఎప్పుడైతే తాగాడో గర్భధారణం అయినది. అయితే శస్త్రచికిత్సలు, చాలా మేధావులు మన వాళ్ళు, శస్త్రచికిత్స చేసి శిశువుని తీశారు. శిశువునైతే తీశారు కానీ క్షీరం ఎలాగా? ఇప్పుడులాగా తల్లి తప్పకుండా పాలు ఇవ్వాలి, తల్లి పాలు మంచిది అని చెప్పే దౌర్భాగ్య కాలము కాదు, కృతయుగము, పరమధర్మకాలము. 3 లోకములకు అధిపతి దేవేంద్రుడు. ఆయనకు అక్కడ అమృత కలశం ఆయన దగ్గరే ఉన్నది. అమృతమావాహయామి అన్నాడు దేవేంద్రుడు. ఆయన బొటనవ్రేలిలో అమృతాన్ని ధరించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక శిశువు పుట్టాడు, తల్లి లేదు. తల్లి ఉంది కానీ స్తన్యం ఇయ్యలేదు. ఏం చెయ్యాలి? వచ్చి ఆ వేలును బొటనవేలు చూపి ఆ పిల్లవాడికి మాం దాహి అన్నాడు. నన్ను త్రాగు అని అర్థము. దాహి, ధా ధేట్ పానే ధాతువు, మాం దాహి అన్నాడు. నన్ను తాగు అంటే చీకాడు. అలా చీకుతూ త్రాగుతూ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు దాకా 6 నెలలు, సంవత్సరం అయింది. నాయన 3 లోకాల ఆధిపత్యం వదిలేసి నీ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయినాను, సంవత్సరం అయింది, ఇంకా నేను వెళ్ళొస్తానన్నాడు. ప్రభు ఎలాగా రానే వచ్చావు, ఒక వరమీ నాకు అన్నాడు పిల్లవాడు. అవునా, ఏం కావాలో కోరుకో అన్నాడు. మానవులందరికీ స్త్రీ పురుష ఇక్కడ అక్కడ తేడా లేదు. అంటే ఇవన్నీ ఊరికే మనం ఇప్పుడు చెప్పాలి, మామూలుగా అయితే అవసరం లే. వాళ్ళు ఏ వరం కోరినా సర్వమానవావళికి ఉంటుంది. ఏం కోరాడంటే మానవులకు బొటనవ్రేలిలో అమృతం ఉండేటట్లు అనుగ్రహించు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడో చూడండి. మా అన్నకు, మా అమ్మకు, మా నాయనకు వరమి, మా రాజ్యం గొప్పగా ఉండేట్టు చూడు, ఇలా మాట్లాడలేదు. వాడు మాంధాత. మాంధాతాచ మహీపతే కృతయుగాలంకార భూతోగత అన్నాడు. అటువంటి మాంధాత మాం ధాత అయ్యాడు ఆయన. మాం ధాహి అని ఇంద్రుడు అన్నాడు కాబట్టి ఈయన మాంధాత చక్రవర్తి, మొత్తము భూమండలమును ఏరిన చక్రవర్తి అయ్యాడు. ఆయన ఈ వరం ఇచ్చాడు. అందుకే ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటాడు పుట్టగానే. తల్లి స్తన్యము కన్నా ఇష్టము. వీడికి ఎక్కడ పళ్ళు ముందుకొస్తాయో అని తల్లి అవస్థపడి వాడికి బట్టలు చుట్టి చేదు పూసి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటుంది తల్లి. అంటే ప్రతి అంగుష్టములో అమృతం ఉన్నది. ఇది మాంధాతృ వరము. మనం ఆయన పేరు స్మరించాలి. మనం ప్రసాదాలు కూడా స్పూన్లతో ఫోర్కులతో తింటుంటాం, పొరపాటుగా అమృతం కలుస్తుందేమో అనే జాగ్రత్త చేత. అందుకని చేతితో కలపాలి, కలిపే తినాలి. ఈ వేలు సంగమము కావాలి. అమృతమావాహయామి, అమృతతత్వం నివేదయామి అంటాం. ఈ వేలితో అమ్మవారికి పంచ ఉపచార పూజ చేసినప్పుడు ఈ వేలిలో అమృతం ఉన్నది. అందుకే ఇక్కడ గోధుమ రేఖ ఉంటే మీకు ఆ అన్నము నిరంతరం ఉంటుందండి అని అందరూ జ్యోతిష్కులు చెప్పేటువంటిది ఏమిటంటే ఈ వేలిలో అమృతము. ఇది మన భారతదేశము, మన భారతీయ సంస్కృతి. అందువల్ల పరాభవం అంటే ఏమీ భయం లేదు. గురువు బృహస్పతి అధిపతి ఈ సంవత్సరానికి గురువారం నాడే మొదలవుతున్నది. బృహస్పతి అంటే విద్యలకు, కళలకు చాలా గౌరవం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చాలా మంచి ఫలాలు ఉన్నాయి. చెడు ఫలాలు ఉండేవి వేరే వాళ్ళ కోసం ఉన్నాయి. అవి మనమేమి హడావిడి పడాల్సింది. ఇంతకుముందు సుస్పష్టంగా చెప్పాను. చెడు ఫలాలు ఎవరికి ఉన్నాయంటే ఎవరికి ఉండాలో వాళ్ళకు ఉన్నాయి, ఉండవలసిందే కదా. అందరికీ మంచి ఇస్తే ఎట్లా? వాడు రావణుడు కూడా రామాయ స్వస్తి అన్నం బాగుంది, రావణాయ స్వస్తి అంటే ప్రమాదం కదా. మరి రావణుడికి స్వస్తి ఉండొద్దు, స్వస్తి శుభము రాముడికే ఉండుగాక. అందువల్ల ఇటువంటి ఏమీ మనకు సంవత్సర ఫలము మీద భయం లేదు. ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం గొప్పది.
మన ఉగాది గొప్పది. నేను ఉపసంహారం చేస్తున్నాను, ఎందుకంటే చాలా సమయం అయినది. ఇంతసేపు పురస్కారాలు అందుకోవలసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ప్రముఖులు, చాలా గొప్ప వాళ్ళు అందరు ఉన్నారు. అందరినీ ఎరుగుదును. వేదిక మీద అందరూ కూడా చాలా చాలా విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. నిజానికి మన పట్టాభి రామారావు గారు వారు మరి అందులో ఏదో మామూలు జడ్జి, న్యాయమూర్తి అంటే మామూలు న్యాయమూర్తి కాదు, ఆ సిబిఐ కోర్టులకు ఆయన జడ్జి. మళ్ళీ అసలే సిబిఐ వాటిలో న్యాయస్థానాలు, అందులో ఆయన న్యాయమూర్తి. కాబట్టి వారు చాలా అతి సుకుమారమైన అద్దాల గాజుల దాని మీద భవనంలో కూర్చున్నటువంటి వారు. అందుకే గురువుగారు ఎక్కడికంటే అక్కడికి రామ్ మేము అన్నారు. రాకూడదు కూడా, వచ్చారంటే చాలా గొప్ప విషయం. ఈ వేళా విశేషం పరాభవ సంవత్సరం గొప్పదనడానికి ఇదే ఉదాహరణ. ఇక్కడి నుంచే ప్రారంభమైంది యోగం. అలాగే మరి రమేష్ గారు, ఆయన బెంగాల్లో చేశారు కాబట్టి బెంగాల్ ఎంత గొప్పది అంటే నవద్వీపము అని ఉండేది. మహా విద్వాంసులు రమణ మహర్షికి ఆయనతో తుల్యుడైనటువంటి మహానుభావుడు వాసిష్ఠ గణపతి ముని అని ఉంటారు. అందరికీ తెలుసు ఆ పేరు. వాసిష్ఠ గణపతి ముని ఒకసారి నవద్వీపము వెళ్ళాడు. అంత గొప్ప పండితులు ఉండేవారు అక్కడ. ఆ నవద్వీపమునకు వెళితే అక్కడ ఒక సమస్య ఇచ్చారు ఈయనకి. మాకు అవధానాల్లో సమస్య ఇచ్చినట్లుగా ఒక సమస్య ఇచ్చారు. ఏమిటి అంటే, ఏం సమస్య ఇచ్చారంటే, స్తన వస్త్రం పరిత్యజ్య వధూ శ్వశురమిచ్చతి అన్నారు. చాలా అశ్లీలము. కోడలు రవిక తీసివేసి మామగారిని కోరుతున్నది. ఇంత అశ్లీలమైన సమస్య ఇస్తే ఆయన మహాయోగి పుంగవుడు, గణపతి ముని, ఆయన పేరు ముని, గణపతి యోగి, ఆయన మహానుభావుడు. ఆయన ఇట్లా ఒక క్షణం ఇట్లా చూశాడు. ఆహా, ఓ దృశ్యం కనపడ్డది ఆయనకి. కనపడి ఏం చెప్పాడంటే, హిడింబాభీర్య భార్య భీమ భార్య చ. హిడింబ భీముడి భార్య, హిడింబ భీమ భార్య చ నిదాఘే ఘర్మ పీడిత. ఇట్లాగే ఇంకా ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. మే అనుకోండి, బాగా మే అనుకోవడానికి లేదు, ఎవరు అనుకోలేరు, సూర్యుడు తప్ప. ఆ ఎండ మాడిపోతూ ఉన్నది. కాబట్టి నిదాఘే, ఎండాకాలంలో ఘర్మ పీడిత, వేడితో తట్టుకోలేనిదై స్తన వస్త్రం పరిత్యజ్య వధూహు, ఈమె కోడలు, భీముడి భార్య, భీముడి తండ్రి వాయుదేవుడు. అందువల్ల రవిక కూడా తీసేసి ఏకాంతంలో ఎవరు లేరు, గాలి బాగా వీస్తే బాగుంటుంది అని పాపం ఆమె ఏసీ గదిలో పడుకున్నట్లుగా పడుకున్నది. ఆమె గాలిని కోరినది, అశ్లీలం ఏమీ లేదు. అందువల్ల అంత అద్భుతంగా పూర్తి చేశాడు ఆయన. వధూహు శ్వశురమిచ్చతి అన్నాడు. అంటే అటువంటి నవద్వీపము విద్వాంసులు విద్య అలా సముద్రపు తరంగముల వలె పొంగి పొరలుతున్న చోట ఒక అసుర శక్తి ప్రవేశించి దాన్ని సర్వనాశనము చేసి ఇవాళ ఏం కావాలో ఏం కాకూడదో అది చేసింది తల్లి. అందువల్ల మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉద్భవించవలసిన వాడు ఒక రాముడు, ఒక శివానుగ్రహం కలిగిన రాముడు బాణం వేయాలి. అతడే మోడీ. ఆ మోడీ బాణము జయించుగాక. మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో విజయమును కలిగింతుముగాక. అదే రమేష్ గారు తపన పడ్డారు. పాపం ఆయన భాషలో ఆయన చెప్పారు, నా భాషలో నేను చెప్తూ ఉన్నాను. అలాగే రావు గారు, పివి శ్రీనివాస్ గారు, రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ పొజిషన్ అనిపించింది నాకు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషను రైట్ లేకుండా అనేకమైన ఇన్ఫర్మేషన్ మన నెత్తిన పడుతోంది ఈ గ్లోబల్ ఫోన్ ద్వారా. ఏ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రానియరు, అది ఇవ్వడానికే ఆయన ఉన్నాడు అక్కడ. కాబట్టి ఏదో అవసరమో అవసరమైన ఇన్ఫర్మేషన్ని బయటికి రానియరు. అవసరం లేని చెత్త అంతా మనకు సెల్ ఫోన్లో రోజు మొబైల్ గ్లోబ్ అంతా నీ అరచేతిలో అంటాడు. వీడెవడి చేతిలో ఉన్నాడో తెలియదు. అందువల్ల గ్లోబ్ అంతా నీ అరచేతిలో అని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. గ్రోమోర్ అని ఉపయోగించాం, నో మోర్ అంటున్నాం. పరిస్థితి మారిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రో మోర్, సంతానం పెంచుకోండిరా అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రకంగా ఎదుగునైనా ఆ రకంగా ఎదగొద్దు అని చెప్తారంటే ఎదుగుదల ఏ విధంగా ఉండాలో. ఎందుకంటే జనాభాయే గొప్పది సృష్టిలో. మళ్ళీ మొత్తం మీద అక్కడికే వస్తున్నాం.
ఎవరో చేసిన వాళ్ళు చేశారు, నీకిద్దరు మాకిద్దరు, మేమిద్దరు మాకిద్దరు అని నేర్పారు మనకు. పాపం పాటించేవాళ్ళు అమాయకులు చాలా పాటించారు. పాటించిన వాడు పోరా నువ్వు నాకు చెప్పేదానికి అన్నాడు. వాడే మహానుభావుడు అయ్యాడు కాలక్రమేణ. అందువల్ల వీడు కూడా ఇప్పుడు మేమిద్దరు మాకిద్దరు అనేది మర్చిపోయి వీడు కూడా అందరికీ అందరమని, వీడు కనీసం 4-5 అన్నా ఒక ఇంటిలో సంతానం పెంచుకోవలసిన ఒక అగత్యం ఏర్పడింది. వాడ ఈ ధర్మం పాటించటం అంటే ఒక 5 మంది సంతానం కలిగి ఉంటే వాళ్ళే ధర్మం పాటించినట్లు ఇప్పుడు యుగంలో. అందువల్ల ఏమి బలహీనత లేదు. ఎవడన్నం పెడతాడండి అని, ఏమంత బలహీనత? అందరూ సంబంధాల కోసం పెడుతుంటారు. అమ్మాయి కూడా ఉద్యోగం చేయి, ఏమిరా నువ్వు ఉద్యోగం చూస్తున్నావు చాలదా అంటే వాడికి గుండె దిటవు లేదు, ధైర్యం లేదు. అమ్మాయి కూడా ఆమె కూడా సంపాదించాలి, అప్పుడు కానీ వీడు తినలేడు. ఏమి దుస్థితి జాతికి! ఏమైంది నీకు? భార్యను పోషించలేవా? ఆమె ఇంట్లో రాణిలాగా కూర్చుంటే తెచ్చిపెట్టలేవారా? అంత యోగ్యత లేదా? లేనివాడికి పెళ్ళెందుకురా నీకు? ఏం అంత చేతగాకున్నావా అంటే బలహీనుడైపోదు, మనస్సు బలహీనం ముందు వీడికి. అంటే ఏమోనండి వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అని, నీళ్ళే నీకు పాలు కురిపించే యోగ్యత తెచ్చుకోరా, నీళ్ళ కోసం ఎందుకు ఆరాటపడతావు? అలా కావాలి జాతి. అట్లా మనం సరే. ఇవాళ రేలంగి నరసింహారావు గారు చాలా, ఆయన నేను ఏం మాట్లాడతానో తుఫాను అన్నాడు, ఆయన కూడా తుఫాను కురిపించాడు, చాలా బాగా మాట్లాడాడు.